అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఎప్పటిలాగే ఇవాళ మనతో ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. ఈ మధ్య కాలంలో పంచదార అవాయిడ్ చేయండి, షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్దీగా ఉంటారు, యంగ్గా ఉంటారు అని మనము వింటూ ఉన్నాం న్యూస్. అండ్ చాలా మంది ఫాలో కూడా అవుతూ ఉన్నారు. కానీ చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం అండ్ ప్రతి దాంట్లో మనం పంచదార వాడుతూ ఉంటాం. మరి పంచదారకి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఏం చెప్తారు డాక్టర్ గారు? అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా వచ్చింది. సో షుగర్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నారు డాక్టర్స్ కానీ ఎవరైనా సరే, అండ్ అవాయిడ్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొన్ని పాలు తాగాలంటే షుగర్ లేకుండా ఒకటి మిల్క్ తాగే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమందికి చాలా కష్టం, స్వీట్స్ తినాలని ఇష్టం ఉంటుంది కానీ షుగర్ అవాయిడ్ చేయాలని అంటారు. సో ప్రతి దాంట్లో మనం ఇప్పుడు బెల్లం కావచ్చు, హనీ కావచ్చు, ఇవన్నీ స్వీట్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉన్నారు. మరి వీటికి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? సో మీరు అన్నట్లు స్వీట్స్ అంటే పంచదార, బెల్లము, తేనె, ఖర్జూరము, అదేవిధంగా తాటి బెల్లము, ఇలాంటివి జనరల్గా స్వీట్స్ కింద పరిగణిస్తుంటారు, మరి వాడుతుంటారు. పంచదార ఇలాంటివి మరి వైట్ పాయిజన్స్ అమ్మా. సో తేనె, బెల్లము, ఖర్జూరం పొడి ఇవైతే వాడుకున్నా కొంతవరకు పర్లేదు, కానీ ఒక స్థాయి వరకు అయితే ఇబ్బంది ఉండదు. జనరల్గా వాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉండదు. కానీ మరి ఈ పంచదార వైట్ పాయిజన్ అని చెప్పి చెప్తుంటారమ్మా. సో పంచదారతో కూడినట్టు పదార్థాలు ఎక్కువ కూడా వాడుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. రెండోది ఏంటంటే మరి ఎక్కువ వాడుకోవడం మంచిది కాదు. సో పంచదార అసలు మంచిది కాదు, మిగతా మాత్రం ఒక పరిధి వరకు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో మరి వెయిట్ పెరిగేటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు, షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు, అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఫ్యాటీ లివర్తో బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. సో వీళ్ళకందరికి కూడా మరి ఇలాంటి స్వీట్స్ ఎక్కువ వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే, షుగర్ వ్యాధి వచ్చింది ఒకసారి వాళ్ళకు వచ్చిందని తెలిస్తే వాళ్ళకు మరి మనసులో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, క్రేవింగ్స్ ఉన్నప్పటికీ, ఆరోగ్య రీత్యం కూడా చాలామంది తప్పని పరిస్థితుల్లో మనసును గట్టి చేసేసుకొని ఆ తీపుకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది అయితే భరించలేకపోయి మరి తట్టుకోలేకపోయి ఆ షాక్రిను ఇలాంటివి ఏదో వేసుకుంటుంటారు మా ఆ తీపి కోసం. సో ఈ షాక్రిను ఇలాంటివి కూడా ఈ షుగర్ లాగా ఉండేసేసి ఆ తీపుని మిమిక్ చేసేటువంటి షాక్రిన్ ఇలాంటివి కూడా మంచివి కాదని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుందమ్మా. సో వీటి వల్ల కూడా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప ఇలాంటి వాడుకోవచ్చు, కానీ షుగర్ ఫ్రీ పిల్స్ ఎక్కువ వాడకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మరి పరిశోధనలు, మేధావుల యొక్క దృష్టి అంతా కూడా న్యాచురల్ వాటి మీద కేంద్రీకృతం కావడం జరిగింది. సో న్యాచురల్గా మరి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించి అని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఖర్జూరం ఇలాంటివి కూడా న్యాచురల్ అయినప్పటికీ వాటికంటే కూడా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, సో ఆల్టర్నేటివ్స్ న్యాచురల్గా దొరికేటువంటి వాటిలో అని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశోధనలు మొగ్గు చూపడం జరిగిందమ్మా. ఈ నేపథ్యంలో కొన్ని సహసిద్ధంగా దొరికేటువంటి, న్యాచురల్గా దొరికేటువంటివి మనకు తెలియజేయడం కూడా జరిగింది. అలాంటి వాటిల్లో ప్రధానంగా ఒక 4 చెప్తాను చూడండి అమ్మా. 4 మొట్టమొదటి వచ్చేసి స్టీవియా. సో మనసుంటే మార్గం ఉంది, ఇవన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయమ్మా. స్టీవియా పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంది. స్టీవియా ఎండించినటువంటి ఆకులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో పంచదార ఒక్క భాగం స్వీట్ ఉన్న తీపి ఉంటే దానికంటే కూడా 150 రెట్ల స్వీట్ ఎక్కువ ఉంటుందమ్మా. అంటే దాదాపు ఒక 4 చెంచాలు పంచదార వేసుకుంటే మీకు ఎంత తీపి వస్తుందో, ఒక్క పించు ఈ స్టీవియా పౌడర్ అందులో కలుపుకుంటే అంత స్వీట్ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలమ్మా మీకు? ఏంటి సార్ స్టీవియా? స్టీవియా అనే ఒక మొక్క అమ్మది, ఆ మొక్క యొక్క పౌడర్ అనమాట అది. సో ఆకులు కూడా మనకు అమ్ముతారు, ఏదైనా వాడుకోవచ్చు. దొరుకుతుందా మామూలుగా ఆయుర్వేదం షాప్ లో? లేదమ్మా, ఆన్లైన్లో దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. సో స్టీవియోసైడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేత వీటికి ఆ యొక్క తీపి గుణం వస్తుందమ్మా. సో చాలా మంది ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చమ్మా. సో వాళ్ళు తయారు చేసుకునేటువంటి వంటకాల్లో కలుపుకోవచ్చు, తీపి పదార్థాల్లో కలుపుకోవచ్చు, తర్వాత ఈ కాఫీ టీలో కలుపుకోవచ్చు, పళ్ళ రసాల్లో కలుపుకోవచ్చు. వాటిని తెలుసమ్మా. పంచదార ఎందులో మనం వాడతామో అన్నింటిలో కూడా పంచదారకి సబ్స్టిట్యూట్ గా
ఇది వాడుకోవచ్చు. వాడుకోవచ్చమ్మా. సో స్వీట్స్ మీరు బెల్లము ఇలాంటివన్నీ కాకుండా కూడా ఏదైనామా వెరీ సేఫ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఖర్జూరము వీటికి బెల్లం కన్నా ఇదే బెస్ట్ అంటారా? స్టీవియా బెస్టా? స్టీవియా అయితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది, నోటికి రుచి తెలుస్తుంది, దానివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. సేమ్ షుగర్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటది. షుగర్ అన్న ఎక్కువ కలుపుకోవాలి, ఇది చాలా తక్కువ ప్రమాణం కలుపుకుంటే సరిపోతుంది. సో అదొకటి స్టీవియా. సో రెండవది వచ్చేసి మాంక్ ఫ్రూట్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఏం ఫ్రూట్ సార్? మాంక్ ఫ్రూట్. మాంక్ ఫ్రూట్. దీన్నే బుద్ధా ఫ్రూట్ అంటుంటారు అనమాట. మౌంట్ ఫ్రూట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ యొక్క ఫ్రూట్ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఇది కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క స్టీవియాను ఉపయోగిస్తామో ఇదే పద్ధతిలో దీన్ని కూడా వాడుకోవచ్చమ్మా. 4 చెంచాల పంచదార కలిపితే ఎంత స్వీట్ వస్తుందో ఒక పించు ఈ మౌంట్ ఫ్రూట్ పౌడర్ అందులో కలుపుకోవడం వల్ల ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. పాలల్లో కానీ, తర్వాత ఈ కాఫీలో కానీ, టీలో కానీ, మీరు దేండైనా కలుపుకోండి, తర్వాత స్వీట్స్లో కానీ. సో 4 చెంచాల పంచదార ఎంత స్వీట్నెస్ ఉందో దీనికి జస్ట్ ఒక పించుకి వస్తుంది. అంటే 150 రెట్లు స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందమ్మా. మైక్రోసైడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉండడం చేత తీపి గుణం దీనికి వస్తుంటుంది. అదేవిధంగా రెండవది ఏమంటే యూకాన్ రూట్ అని చెప్పేసి మనకు దొరుకుతుందమ్మా. దీన్ని యాకాన్ రూట్ అని కూడా అంటుంటారు అన్నమాట. ఇంగ్లీష్ నేమ్స్ ఉన్నాయండి, పేర్లు ఎంతమ్మా, ఇవన్నీ ఫారిన్ ఇవి కదమ్మా, యూకాన్ రూట్స్. సో ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో యూకాన్ రూట్ పౌడర్ కూడా. సో యూకాన్ రూట్ పౌడర్ ఇదేమంటే అందులో దాంట్లో ఉన్నటువంటి తీపి పదార్థాన్ని కలుగజేసేటువంటి కెమికల్ ఏదంటే ఇన్యులిన్ అంటారు అనమాట. ఇన్యులిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉండడం చేతనే ఆ యూకాన్ రూట్ కి తీపి గుణం వస్తుంది. కానీ దీని తీపి ఎలాగ ఉంటుందంటే పంచదార కంటే రెట్టింపు తీపి ఉంటుంది. అంటే పంచదార 2 స్పూన్లు కలుపుకోవాలంటే మనం ఇది 1 స్పూన్ కలుపుకుంటే సరిపోతుంది. అట్లా. ఓకే. ఇప్పుడు బ్రౌన్ షుగర్ అని వస్తుంది కదా, సో చాలా మంది బ్రౌన్ షుగర్ వాడుతూ ఉన్నారు కదా, దాని మీద ఇవే బెస్ట్ అంటారా? అంతే కదమ్మా, బ్రౌన్ షుగర్ కూడా పెంచేస్తాయి మా షుగర్ ని. సో అది కూడా మంచిది కాబట్టి ఇదైతే క్షేమదాయకంగా పనిచేస్తుంది. అంటే ఏ షుగర్ పెరగదు, తర్వాత వెయిట్ పెరగదు, అదే విధంగా కొలెస్ట్రాల్ పెరగదు, తర్వాత ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివి పెరగకుండా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, ఫ్యాటీ లివర్ రాదు, ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉంటాయి అమ్మా. సో ఈ వాడుకోవడం వల్ల. తర్వాత చివరిది వచ్చేసి చికోరీ రూట్ పౌడర్. చికోరీ ఓకే, మీరు విని అంటారమ్మా ఇది. చికోరీ రూట్ పౌడర్ కూడా దాంట్లో కూడా ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత ఆ తీపి గుణం దానికి కలుగుతుంది అనమాట. సో దీనికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పంచదార కంటే కూడా ఇంచుమించు ఒక సగభాగం మాత్రమే తీపి ఉంటుందమ్మా. అంటే మనం పంచదార ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ వాడాలనుకుంటే ఇది ఒక 30 స్పూన్ అయితే సరిపోతుంది. అట్లా దీన్ని వాడుకోవాలంటే అలా వాడుకోవాలి. స్వీట్స్లో కానీ, కాఫీలో కానీ, టీలో కానీ, దేంట్లోనే కలిపి వాడుకోవచ్చు. సో ఈ 4 పదార్థాల్లో ఎవరికి ఏది ఏ పద్ధతిలో అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో వాడుకోవచ్చు. ఈవెన్ ఈ యొక్క చికోరీ రూట్స్లో కూడా ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం వల్లనే ఈ స్వీట్నెస్ వస్తుంటుందమ్మా. సో ఇన్ని ఉండగా అసలు ఎందుకు మరి పంచదార వాడుతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి? ఇవి ఈ మధ్యలో వచ్చాయా లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్నాయా? కానీ మనము ఈ పంచదార వీటికంతా అలవాటు పడిపోయాము. రెండోది ఏమంటే వీటి మీద పరిశోధనలు జరగలేదు, చాలా మందికి తెలియకపోవడం చేత మరి చాలా మంది ఇది వాడుకోకపోయారమ్మా. ఈ మధ్య కాలంలోనే మరి అనేక రకాల పరిశోధనలు జరిగిన తర్వాతనే ఇవన్నీ మార్కెటైజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా వీటికి గుర్తింపు వచ్చింది కాబట్టి వాడకం కూడా పెరిగిపోయింది. దాని యొక్క అడ్వాంటేజెస్ ఉండడం వల్లనే దీన్ని వాడుకోవడం వల్ల కూడా ఎక్కువైపోయింది. రిజల్ట్స్ కూడా బాగా వస్తాయమ్మా. షుగర్ పేషెంట్స్ కూడా ఇవన్నీ వాడుకోవచ్చమ్మా. సో ఈ విషయం చెప్పేసరికి మీకు సందేహం వస్తుందమ్మా, ఇంత చీప్ ఉంది కదండి షుగర్ ఎట్లా మరి పెరగకుండా ఉంటుందని చెప్పేసి జనరల్గా అందరికీ డౌట్ వస్తుందమ్మా. సో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వాస్తవమే. సో ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ అంటారు అనమాట. రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ వీటిలో ఉంటాయి కాబట్టి మనం ఆ పదార్థాన్ని తీసుకున్నప్పటికీ ప్రేవుల్లో జీర్ణం కాదమ్మా, షుగర్ కింద కన్వర్ట్ కాదు. రెండవది ఏంటంటే ప్రేవుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి మంచిగా ఉపయోగపడుతుంది, అంటే ప్రోబయాటిక్గా పనిచేస్తుంది అనమాట. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రేవులో కూడా మంచి బ్యాక్టీరియా దీనివల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. సో జీర్ణం కాదు, తర్వాత షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు, వెయిట్ పెరగరు, అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల. రెండవది అంటే ఫైబర్ విపరీతంగా ఉంటుంది మా వీటిలో, దాదాపు 15% వరకు కూడా ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా ఆలిగోఫ్రక్టోస్ అని చెప్పేసి సపరేట్ షుగర్స్ కూడా ఉంటాయమ్మా. ఈ వీటి యొక్క గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తాయి. ఎప్పుడైతే గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అయిపోతుందో మనకు ఆకలి తగ్గిపోతుంది. సో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వెయిట్ ఉన్నటువంటి వాడు ఆకలి ఎక్కువ అవుతుంటుందమ్మా. సో గ్రిలిన్
గ్రిలిన్ ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువ అవుతుందో గ్రిలిన్ యొక్క ఉత్పత్తి యొక్క ప్రభావం చేత ఆకలి తగ్గిపోవడం చేత మనం లిమిటెడ్గా ఆహారం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా చాలా మంచిదమ్మా. అదే అంతేకాకుండా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా సారికి ఆకలి అయిపోతుంటుంది అనమాట. ఆకలి తీవ్రతను తగ్గించేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ వీటి వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. పంచదారకి అద్భుతమైన సబ్స్టిట్యూట్ తెలియజేశారు, చాలా మందికి అవసరం ఇది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మౌంజారో బ్రైడల్ ప్యాకేజ్ అంటూ బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో ఎవరైతే ఈ ప్యాకేజ్ తీసుకుంటున్నారో, ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ వెంటనే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ ప్యాకేజ్ తీసుకుంటున్నారు. అండ్ రిజల్ట్స్ కూడా అంతే బాగున్నాయని సోషల్ మీడియాలో మనం వీడియోస్ చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఈ మౌంజారో బ్రైడల్ ప్యాకేజ్? ఇది తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, తీసుకోవచ్చా, ఎవరు తీసుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వడానికి తొందరగా ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలు బాగా లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పెళ్లి సంబంధాలు చూసే టైంకి ఇమీడియట్గా తగ్గిపోవాలి, అమ్మాయిలైనా తగ్గిపోవాలని, లేకపోతే బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళు తగ్గిపోవాలి, 0 సైజ్ కావాలని ఈ ప్యాకేజ్కి వెళ్తూ ఉన్నారు. సో చాలా తొందరగా రిజల్ట్ కూడా ఉంటుందంట. సో అసలు ఇట్లా తొందరగా రిజల్ట్ రావడం అనేది మంచి పద్ధతేనా? అసలు అట్లా తొందరగా తగ్గాలి అనుకునే కాన్సెప్ట్ గురించి మీరేం చెప్తారు? అసలు బ్రైడల్ ఈ మౌంజారో బ్రైడల్ ప్యాకేజ్ అనేది విపరీతంగా పాపులర్ అవుతుందమ్మా. నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు. సో ముఖ్యంగా ఢిల్లీలో ఈ వెల్నెస్ సెంటర్స్లో ఈ ప్యాకేజీకి చేసేసి చాలామందికి ఈ ప్యాకేజీ ద్వారా ట్రీట్మెంట్ వగైరాలు కూడా జరుగుతున్నాయమ్మా. నేను కూడా సోషల్ మీడియాలో చూశాను, కొంతమంది కూడా నాకు చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే వెయిట్ అనేది ఒక్క రోజుకు రాదమ్మా. సో క్రమంగా పరిమితికి మించినటువంటి వెయిట్ ఒక వ్యక్తిలో కలుగుతుంటుంది. సో మరి ఇన్ని సంవత్సరాల నుంచి మన క్రమంగా పెరిగినటువంటి వెయిట్ మరి త్వరలో తగ్గడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. అది నాణ్యానికి ఒకవైపే. కానీ మరి అవగాహన లోపంతోనో తెలుసో తెలియకో తప్పిదాల వలనో ఒక వ్యక్తి ఉన్నటువంటి వెయిట్ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో త్వరగా వెయిట్ తగ్గాలనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాలలో మరి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి ముఖ్యంగా వివాహం వయసు వచ్చినటువంటి వాళ్ళు యువకుల గురించి ఆలోచన చేసినట్లయితే ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా యువతుల పరంగా ఆలోచన చేయండి, అదేవిధంగా యువకుల పరంగా ఆలోచన చేయండి. వెయిట్ ఎక్కువ ఉండడం చేత కూడా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని అలయన్సెస్ మిస్ అవుతున్నాయి, వివాహం తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో స్మార్ట్గా స్లిమ్గా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ చాలా మందిలో ఏంటంటే వివాహ వయస్సులో వచ్చేస్తుంది. సో చిన్నప్పటి నుంచి రకరకాల ఆహారం తీసుకోవడము, సరే రకరకాల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్లనే వెయిట్ పెరుగుతారు. వాళ్ళకు కొంచెం మైండ్ సెట్ మారిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఆలోచన మొదలవుతుంది. సో అప్పుడు సడన్గా మరి నిర్ణయం తీసుకొని నేను స్లిమ్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో కొంతమంది కడుపు మార్చుకోవడము, కొంతమంది విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం, కొంతమంది తిండి తినకుండా ఉండడము, కొంతమంది సైకలాజికల్గా ఇదైపోయి దానివల్ల డిప్రెషన్ ఇలాంటి వాటికి దారి తీయడము, సో ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడము, ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. సో కొంతమందికి మరి సడన్గా తగ్గడం కథ దేవుడేనా, కానీ అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. సో ఇవి కొంతమందిలో కలుగుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ సందర్భానుసారంగా మరి తప్పని పరిస్థితుల్లో మరి వెయిట్ ఖచ్చితంగా చాలా స్పీడ్గా తగ్గాల్సి అంటే మరి డైటు, అదేవిధంగా ఫుడ్డు, వీటి పాత్ర కొంతవరకు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ మౌంజారో పాత్ర చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు రీసెర్చ్ ద్వారా కూడా తెలుస్తుందమ్మా. అంటే చాలా ఫాస్ట్గా తగ్గిపోతారు అనమాట. సో జనాలకి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months 4 months మేరేజ్ ఉంటుందమ్మా. సో అలాంటి వాళ్ళకి ఏమంటే కనీసం ఒక 10 kgs 12 kgs 15 kgs తగ్గినా చాలు, అంత వెయిట్ ఉన్నారు కదా అనే కాన్సెప్ట్ చాలా మందిలో కలుగుతుంటుంది. సో లేడీస్లో కానీ జెంట్స్లో కానీ. సో అలాంటప్పుడు ఏమంటే మరి ఈ పద్ధతిలో కేవలం ఆహారము తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్లనే అంత ఫాస్ట్గా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. అంతకుముందు నేను చెప్పాను కదమ్మా, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి క్రమంగా వచ్చింది కాబట్టి కానీ సడన్గా తగ్గాలి. సో అలాంటప్పుడు మరి వైద్యుల సూచన మేరకు ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఉపయుక్తకరంగా కొంతవరకైతే ఉంటుందమ్మా. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో చూశానని చెప్పేసో, లేకపోతే ఎవరో చెప్పారని చెప్పేసో, లేదా వేరే వ్యక్తి ఇంజెక్షన్ చేయించుకొని తగ్గాడనే ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా వాడుకోకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఈ యొక్క మౌంజారో ఇలాంటి వాడుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, అంటే లక్షల్లో ఉంటుంది ఇది, ఒక 4 months ఏమో అని అన్నారు. అసలు ఎట్లా అంటే ఇంజెక్షన్స్ ఇస్తారా? అండ్ బెరియాట్రిక్ సర్జరీస్, ఈ లైపోసెక్షన్స్ చేసుకుంటారు కదా, సో ఇది బెటర్ అంటారా? ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా ఏంటంటే వెయిట్ తగ్గారంటే బెరియాట్రిక్ సర్జరీస్ ఈ రోజు వరకు కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చాయమ్మా.
బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్నప్పుడు చాలా త్వరగా వెయిట్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు సూచనలు ఇస్తున్నారు, అదేవిధంగా పేషెంట్ కూడా చేయించుకుంటున్నారు, లైపోసెక్షన్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా తాత్కాలికంగా వీటి ఫలితం కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ యథామయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో రెండోది ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. సో బెరియాట్రిక్ సర్జరీ విపరీతమైన కాస్ట్తో కూడినటువంటిది. సో అదేవిధంగా లైపోసెక్షన్ కూడా కాస్ట్తో కూడినటువంటిది. అలా కాకుండా ఈ మౌంజారో ఇలాంటి వాడుకోవడం వల్ల మరి వాటితో పోల్చుకుంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది, అదేవిధంగా వాటిలో ఎంత ఫలితం కలుగుతుందో వాటి వల్ల కలిగేటువంటి అలాంటి ఫలితమే ఈ యొక్క ఇంజెక్షన్ వల్ల కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఎక్కువ మంది డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్కువ మంది కూడా పేషెంట్ కూడా వీటిని వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక దాదాపు ఇవి యాక్చువల్గా ఈ మౌంజారో అనేది ఒక కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి పేరమ్మా ఇంజెక్షన్కి. యాక్చువల్గా షుగర్ కోసం అని చెప్పేసి దీన్ని కనిపెట్టడం జరిగింది, టైప్ 2 డయాబెటీస్కి. ఓహో అవునా. టైప్ 2 డయాబెటీస్ చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే అందులో వాళ్ళ అబ్జర్వేషన్లో క్రమక్రమంగా కొన్ని గమనించడం వల్ల వెయిట్ లాస్ కూడా డయాబెటీస్ టైప్ 2కు ఈ ఇంజెక్షన్ వాడినప్పుడు అలాంటి పేషెంట్స్లో వెయిట్ లాస్ అవ్వడం కూడా గమనించారు. కాబట్టి మరి టైప్ 2 డయాబెటీస్ కథ దేవుడేరు కానీ ఇప్పుడు ఎక్కువ మంది వెయిట్ లాస్ కోసం వాడుతున్నారు. ఓకే, చాలా మందికి తెలియదు అనమాట ఇది. ఓకే, మీరు టైప్ 2 డయాబెటీస్ అంటున్నారు. ఇప్పుడు వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ ఉండదు కదా, మరి వాళ్ళు తీసుకోవచ్చా? వాళ్ళు కూడా వాడుకోవచ్చు, టైప్ 2 డయాబెటీస్ వాడుకోవచ్చు. అలాంటి వాళ్ళు మనం చెప్పుకోదగ్గ వెయిట్ కూడా తగ్గరని చెప్పేసి కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయమ్మా. కాబట్టి ఏమంటే టైప్ 2 డయాబెటీస్కి వాడేటువంటి యొక్క టెర్జెప్టైడ్ అనేటువంటి మెడిసిన్ వీళ్ళు అలిలిలి అనేటువంటి కంపెనీ వాళ్ళు మౌంజారో అనేటువంటి పేరుతో మార్కెట్లో రిలీజ్ చేశారమ్మా. అర్థమవుతుంది కమ్మా. సో అందులో ఉండేటువంటి మెడిసిన్ పేరు టెర్జెప్టైడ్. ఓకే ఓకే. సో అలిలిలి కంపెనీ అనేటువంటి వాళ్ళు ఆ టెర్జెప్టైడ్ అనేటువంటి మెడిసిన్ని మౌంజారో అనేటువంటి ట్రేడ్ నేమ్తో మార్కెటైజ్ చేశారు. అది విపరీతంగా పాపులర్ అయిపోయింది. ఆ టెర్జెప్టైడ్ అనేటువంటి మెడిసిన్ అటువంటి అనేక రకాల మెడిసిన్స్ కూడా మార్కెట్లో వచ్చాయమ్మా. కానీ మౌంజారో అనేది చాలా పాపులర్ అయిపోయింది అనమాట అది. సో ఇది ఇంజెక్షన్ ఫామ్లో దొరుకుతుంది, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అనమాట. ఇదేదో మెడికల్ షాప్లో ఎవరు పడితే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు, ఇంజెక్షన్ ఫామ్లో దొరుకుతుంది. 2.5 mg ఇంజెక్షన్స్ నుంచి దొరుకుతాయి, వైల్స్ రూపంలో దొరుకుతాయి. అదేవిధంగా ఒకటే పెన్నులో 4 డోసులకు సరిపడే ఇంజెక్షన్స్ కూడా కలిపి కూడా అమ్ముతున్నారు. ఒక 2.5 mg ఇంజెక్షన్ వచ్చేసి రౌండ్ అబౌట్ 3,000-3,500 రూపీస్ ఆవరేజ్ కూడా ఉంటాయమ్మా. అంటే 3,000-3,500 రూపాయలు ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. అది వారానికి ఒక్కసారి చేయించుకోవాలి. సో వారానికి ఒకసారి కూడా ఎక్కడ చేయించుకోవాలి? చేతుల కండరాలు కానీ సబ్క్యూటీనియస్ అమ్మా, చర్మం కింద పొట్ట భాగంలో కానీ తొడ భాగంలో కానీ ఇంజెక్షన్ చేస్తారమ్మా. సో వారానికి ఒక్కసారి మాత్రమే చేయించుకోవాలి, నెలలో 4 సార్లు మాత్రమే చేయించుకోవాలి. మరి వారంలో ఒక్కసారి చేయించుకోవడం ఏదైనా మిస్ అవుతే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఒకటి చేయించుకోవచ్చమ్మా. ఎన్ని నెలలు చేయించుకోవాలి? ఇది దాదాపు 6 months 1 year వరకు కూడా చేస్తుంటారమ్మా. జనరల్ ఎక్కువ రోజులు చేయడం మంచిది కాదని చెప్తారు. కాబట్టి మరి ఎక్కువ 2 months చేసి ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయించుకుంటారు మాది. ఇప్పుడు మనం బేరియాట్రిక్ సర్జరీ లైపోసెక్షన్ చేసిన వాళ్ళలో కొన్ని డేసే ఉంటుంది రిజల్ట్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం ఫుడ్ డైట్ మార్చారనుకోండి మళ్ళీ లావ్ అయిపోతారు. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుంది? దీంట్లో కూడా సేమ్ అమ్మా. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతారో, వీళ్ళు ఆహార నియమాలు పాటించకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా మళ్ళీ యథారాజ తదా ప్రజ అన్నట్లు ఇష్టానుసారంగా తినడము, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, వాట్ నాట్ ఎల్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి ఆహారం తీసుకోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇలాంటి చేయడం వల్ల మళ్ళీ ఇంతకుముందు పరిస్థితులు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఇంత ఇంత అయినా చెందాన క్రమంగా మళ్ళీ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎమర్జెన్సీగా తగ్గేందుకు తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు సూచించినట్లయితే వైద్యుల సలహా ప్రకారం ఇవి చేయించుకోవడం మంచిదమ్మా. ఓకే, మనం వెయిట్ లాస్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళ స్కిన్ అంతా లూజ్ అయిపోయి ఒక అందవిహీనంగా కనిపిస్తారు కొన్ని డేస్, ఆ తర్వాత గ్లో వస్తుంది. కానీ ఫస్ట్ అయితే ఏదోలాగా కనిపిస్తారు, స్కిన్ అంతా వేలాడుతూ ఉన్నట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ చేయించుకున్న వాళ్ళల్లో కూడా అలాగే కనిపిస్తుందా? ఇది కొంతమందికి మా యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ప్రోటీన్ మనకు చర్మం కింద కొలాజిన్ ఉండేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఈ కొలాజిన్ స్టాండర్డ్గా ఉన్నటువంటి వాళ్ళలో అంత చెప్పుకోదగ్గటువంటి మార్పు అయితే కనిపించదు, ఒక మోస్తరుగా ఉంటారు అనమాట. కొంతమందిలో మీరు ఉన్నట్లు మాత్రము కొంత ఈ యొక్క టిష్యూ తగ్గిపోయడం చేత చర్మం ముడతలు పోవడము, కొంత కాంతి గ్లో తగ్గడం అలాంటిది కొంతమందిలో ఉంటుంది, అందరికైతే ఉండదు, బట్ అడ్జస్టబుల్. ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అనేది చాలా మందికి వచ్చింది, ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ కూడా అంటే బ్యూటీ పైన బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా చేయించుకోవచ్చా? చిన్న పిల్లల నుంచి అంటే కొంచెం 50-60 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చా ఇది మౌంజారో? మౌంజారో ఎవరైనా చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని గమనించాల్సింది ఏంటంటే, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటుంది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతమంది మౌంజారో ఇంజెక్షన్ చేయించుకుని నేను వెయిట్ తగ్గాలనే కాన్సెప్ట్ కూడా ఉందమ్మా. మ్యారేజ్ అవుతుంది తర్వాత కూడా వెయిట్ తగ్గాలనుకుంటుంటారు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఆల్రెడీ
ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి వాళ్ళు కానీ డెలివరీ అయినటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఇంజెక్షన్స్ వాడుకోకూడదమ్మా. ఈ మౌంజర్ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి వైద్యులు కూడా సూచించారనమాట. ఇంకొకటి కూడా ఏంటంటే దీని యొక్క మరొక ప్రత్యేకత కూడా ఇక్కడ సందర్భానుసారంగా మనం చెప్పుకోవాలమ్మా. మౌంజర్ ఇంజెక్షన్ టైప్ 2 డయాబెటీస్కు పనిచేస్తుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఎక్కువ శాతం మంది వాడుతున్నారని చెప్పేసి తెలుసుకున్నాము. వీటికి తోడు దీని యొక్క మరొక అదనపు ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకు పీసీఓడి ఉంటుందమ్మా. ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఉంటుంది. పీసీఓడి తగ్గేందుకు కూడా ఇది పరోక్షంగా సహకరిస్తుందని చెప్పేసి రీసెర్చ్ డేటా తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఫ్యాటీ లివరు, అదేవిధంగా మన దేహంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ వీటిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి, అదేవిధంగా హార్ట్కు సంబంధించిన రిస్కులు ఎక్కువగా రాకుండా, బ్లడ్ వెజల్కి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుందని చెప్పేసి, అంతేకాకుండా కొంతమంది మరి నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు మా, ఎస్పెషల్ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడైతే వెయిట్ తగ్గుతారో న్యాచురల్గా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారమ్మా. దీని వల్ల ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయి ఈ మౌంజారు బ్రైడల్ ప్యాకేజ్ వల్ల. సో ఎవరైనా చేయించుకోవచ్చు, మీన్స్ మీరు చెప్పిన గర్భిణులు అలాంటి వాళ్ళు తప్ప. సో ఇంకా ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అదే చెప్పాను కదమ్మా, అది వైద్యుల సూచన మేరకే చేయించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ మరి వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా, ముఖ్యంగా దీనికి వెయిట్ లాస్ అయ్యేందుకే వాడతారు కాబట్టి వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి కానీ లేకపోతే మాత్రం మళ్ళీ యథాస్థితికి వస్తారు. సో ఈ క్వశ్చన్ అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఇలాంటి సమస్యలు తగ్గేందుకు ఆహారము, విహారము, ఔషధం అని చెప్పడం జరిగిందమ్మా. ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, విహారం అంటే ఎక్సర్సైజులు ఏంటి చేయాలి, తర్వాత మనకు క్షేమదాయకంగా ఉండేటువంటి ఔషధం అవసరాన్ని బట్టి వాడుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి మరి బ్యాక్ టు నేచర్ అన్నట్లు మరి పూర్వకాలం మనం పెద్దలు చెప్పిన మాట సర్దిమూట అని చెప్పేసి నాకు అనిపిస్తున్నాం. వాళ్ళు చెప్పిందే మరి ఈ రోజు కూడా వాస్తవం. ఉదాహరణకి ఇంజెక్షన్ చేయించుకున్నప్పటికీ వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఏదంటే తింటే మాత్రం మళ్ళీ మొదలవుతారు, మళ్ళీ వెయిట్ వచ్చేస్తారు. రైట్. ఏదేమైనా ఏంటి మల్టిపుల్ సమస్యలకి చిన్ని చిట్కా ఇది మౌంజారు బ్రైడల్ ప్యాకేజ్ అనేది. చాలా థ్యాంక్ యూ అండి, మంచి చిట్కా చెప్పినందుకు. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.